హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పకెట్. రాహుల్ గాంధీ ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం పదే పదే చేస్తూనే ఉన్నారు. మనందరికీ తెలుసు, 2019 ఎన్నికల తర్వాత ఆయన ఈవీఎంలపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈవీఎంల గురించి కనీసం మాట కూడా మాట్లాడడం లేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఏకంగా పార్లమెంట్లో మన దేశంలో ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి లొంగిపోయింది అని, ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరుగుతుంది అని, పెద్ద ఎత్తున డూప్లికేట్ ఓట్లు కొన్ని లక్షల్లో ఉన్నాయి, దీనివల్లే మేము పదే పదే ఓటమి పాలవుతున్నాము అనే విధంగా రాహుల్ గాంధీ పదే పదే అబద్ధాలను చెబుతూ ప్రజలకు అవే నిజమని నమ్మించే ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఏకంగా పార్లమెంటునే మిస్లీడ్ చేసే విధంగా తాజాగా ఆయన ఒక కీలక ప్రసంగం చేశారు. అందులో కొన్ని కీలకమైన పాయింట్లను లేవనెత్తారు. వాటి గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మొదట రాహుల్ గాంధీ ఏమన్నారంటే, ఎలక్షన్ కమిషన్ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో బూత్లలో, ఆ సీసీటీవీ ఫుటేజ్కు సంబంధించిన అన్ని వీడియోలను జస్ట్ 45 డేస్ తర్వాత మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తుంది. 45 డేస్ తర్వాత మేము ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ అడిగినా కూడా దానికి సంబంధించిన డేటా లేకపోవడంతో మేము ఇందులో జరుగుతున్న అవకతవకలను చూపించలేకపోతున్నామని రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రకటించారు. అయితే ఎలక్షన్ కమిషన్ పోలింగ్ జరిగిన 45 డేస్కు ఎందుకు దీన్ని డిలేట్ చేస్తోంది అంటే, నెహ్రూ కాలంలో అంటే 1950లో ఎలక్షన్ కమిషన్కు ఒక కీలకమైన చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టంలో ఏమని పొందుపరిచారంటే, ఎన్నికల తర్వాత రిజల్ట్ డే తర్వాత నుంచి 45 డేస్ వరకు మాత్రమే ఎవరైనా అభ్యర్థులు తమ పోలింగులో అవకతవకలు జరిగాయన్నా, లేదంటే ఇతరత్ర ఏమైనా జరిగాయి అని అంటే ఖచ్చితంగా 45 రోజుల లోపు దానికి సంబంధించిన కేసును దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కేసు దాఖలు చేయడంలో ఎక్కడైనా లేటు జరిగినా కూడా 45 డేస్ తర్వాత ఎవరు కూడా తన రిజల్ట్పై కేసును దాఖలు చేయలేరు. కాబట్టి ఇక ఈ సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరిచి ఏం లాభం అనేది ఇక్కడ చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది. నిజానికి నెహ్రూ సమయంలోనే ఈ చట్టం వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు 45 రోజుల్లో ఎవరు ఛాలెంజ్ చేయకపోతే అది పూర్తిగా డిస్ట్రాయ్ చేయవచ్చు. అది ఉంచుకున్న లాభం లేదు కాబట్టి దాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలంటే పెద్ద ఎత్తున డేటా కావాల్సి ఉంటుంది కాబట్టి దీని అంతటిని జనరల్గానే డిలీట్ చేస్తారు. సో రాహుల్ గాంధీ ఈ విషయంలో పార్లమెంట్ను మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ను 45 డేస్లో ఎందుకు డిస్ట్రాయ్ చేస్తారంటే దీనికి నెహ్రూ తీసుకువచ్చిన చట్టమే ప్రధాన కారణం. ఇక రెండవది, రాహుల్ గాంధీ ఏమన్నారంటే 2023లో సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ను ప్రొటెక్ట్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టం ద్వారా సిఈసిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టులోనూ లేదంటే కోర్టుల్లో ఛాలెంజ్ చేయలేము. దీని ద్వారా ఆయన ఇక విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆయన ఒక సూపర్ పవర్గా మారిపోయారు. ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా రాహుల్ గాంధీ పార్లమెంట్లో చెప్పారు. అయితే నిజానికి సిఈసికి ఉన్న ప్రొటెక్షన్ ఇప్పటిది కాదు. ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన చట్టాలు వచ్చిన సమయంలోనే మన దేశంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఇటువంటి ప్రొటెక్షన్ అనేది ఉంది. జనరల్గా మనం ఒక్కసారి చూసుకుంటే ఆయనకు గనక ఇలాంటి ప్రొటెక్షన్ అనేది లేకపోతే ఎక్కడో ఒక చిన్న గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనో లేదంటే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లోనో ఏదో ఒక అభ్యర్థి ఖచ్చితంగా ఓడిపోతాడు. ఒక అభ్యర్థి గెలుపొందాడంటే ఇంకో అభ్యర్థి ఖచ్చితంగా ఓడిపోతాడు కదా. సో ఆ అభ్యర్థి కోర్టుల్లో నా ఓటమికి సిఈసినే ప్రధాన కారణం అని కేసు వేసేందుకు సైతం వీలవుతుంది. ఆ విధంగా కనుక ఆయనకు ప్రొటెక్షన్ అనేది లేకపోతే ఇటువంటి కేసులు ప్రతి ఎన్నికల్లో కొన్ని వేల మంది కేసులు వేసేందుకు వీలవుతుంది. అది కోర్టుల్లో కొన్ని సంవత్సరాల పాటు నానుతూనే ఉంటాయి. సో జనరల్గా అభ్యర్థి ఓటమికి తన ఓటమిని గుర్తించుకోకుండా సిఈసిని బ్లేమ్ చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. కాబట్టి కొన్ని శతాబ్దాలుగా కాంగ్రెస్ పాలించిన సమయంలోనూ ఏ సిఈసిపై ఇలాంటి విచారణ జరగలేదు. అంతేకాకుండా రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో మరొక అబద్ధం సైతం ఉంది. అదేమిటంటే, అంతేకాకుండా ఎలక్షన్ కమిషనర్ ఏదైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటే, అంటే పౌర హక్కులకు ఉల్లంఘన జరిగే విధంగా లేదంటే ఇతరత్ర శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఏమైనా నిర్ణయాలను తీసుకుంటే ఖచ్చితంగా హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో కూడా కేసులు వేయడానికి అందరికీ వీలు కలుగుతుంది. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగానే
పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీతో పాటు కొంతమంది సో కాల్డ్ మేధావులు సుప్రీంకోర్టులో కేసులు వేశారు. సుప్రీంకోర్టు దగ్గర కూడా వీళ్ళు చీవాట్లు తిన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్పై వీళ్ళకు కేసులు వేసేందుకు వీలుంది. అండ్ మోదీ తీసుకువచ్చిన ఇలాంటి ప్రొటెక్షన్ అనేది గతంలో అనేక సార్లు ఇలాంటి ప్రొటెక్షన్ ఉంది, చాలామంది అతనిపై కేసులు వేసేందుకు వీలవుతుంది. కాబట్టి ఈ ప్రొటెక్షన్ను కాంగ్రెస్ పార్టీనే గతంలో కల్పించింది, అది ఇప్పటికీ కొనసాగుతుంది. అంతేకాకుండా ఆయన ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పోరాడేందుకు కూడా సామాన్య ప్రజలకు వీలు కల్పిస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక అబద్ధం చెప్పారు అండ్ పార్లమెంట్ను మిస్లీడ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా మాట్లాడారు అనే మనం భావించవచ్చు. ఇక రాహుల్ గాంధీ మరో అబద్ధం ఏం చెప్పారంటే, జనరల్గా ఎలక్షన్ కమిషనర్ను గతంలో ప్రధానమంత్రి, అపోజిషన్ నాయకుడితో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషనర్ను ఎన్నుకునేవారు, కానీ ఇప్పుడు అది జరగడం లేదు అనే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. నిజానికి కాంగ్రెస్ పాలన మొత్తం చూసుకుంటే అసలు అపోజిషన్ లీడర్ను కనీసం కన్సల్ట్ కానీ దాఖలాలు కూడా అనేకం ఉన్నాయి. అంతేకాకుండా సిజేఐను కూడా పక్కన పెట్టి వీళ్ళు ఎలక్షన్ కమిషనర్ను ఎంపిక చేసిన దాఖలాలు ఉన్నాయి. అవి ఒక్కసారి మనం చూస్తే 2005లో ఇలాగే జరిగింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు సోనియా గాంధీ నవీన్ చావ్లాను ఈసీగా అపాయింట్మెంట్ చేయాలి అని మన్మోహన్ సింగ్పై ఒత్తిడి తీసుకువచ్చారు. నిజానికి సోనియా గాంధీ జస్ట్ అప్పట్లో ఒక ఎంపీ మాత్రమే, కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రధానమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని సోనియా గాంధీ ఆయనపై పదే పదే రుద్దే ప్రయత్నం చేశారు. మనందరికీ తెలుసు మన్మోహన్ సింగ్ సోనియా గాంధీకి ఒక రోబోటిక్ పిఎంలా పనిచేశారు కాబట్టి ఆమె చెప్పినట్లు నవీన్ చావ్లాను ఎంపిక చేశారు. ఈ విషయంలో అపోజిషన్ లీడర్ను కానీ లేదంటే సిజేఐను కానీ కనీసం మాత్రం సంప్రదించను కూడా లేదు. పూర్తిగా ఇది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కనుసన్నల్లో జరిగింది అని బీజేపీ ఆరోపణ చేస్తుంది. మరి ఈ సోనియా గాంధీకి ఇందులో ఎటువంటి అధికారాలు ఉన్నాయి అనేది రాహుల్ గాంధీనే చెప్పాలి. అంతేకాకుండా 2012లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను అపాయింట్మెంట్ చేసిన తర్వాత అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎల్కే అద్వానీ కాంగ్రెస్ పార్టీకి ఒక కీలకమైన సూచన చేశారు. కొలీజియం వ్యవస్థ ఎలాగైతే ఉందో అదేవిధంగా ఈ సిఈసిని కూడా ఎన్నుకునే విషయంలో కొలీజియంను ఏర్పాటు చేయండి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సిజేఐ వీళ్ళంతా ఉండేలా ఒక కమిటీని అపాయింట్మెంట్ చేయండి, దీనివల్ల చాలా పారదర్శకత అనేది వస్తుంది అని ఎల్కే అద్వానీ బీజేపీ నేత, అప్పటి విపక్ష నేతగా ఉన్న ఎల్కే అద్వానీ అప్పట్లో సూచన చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మనందరికీ తెలిసిందే కదా, దీన్ని అప్పట్లోనే పూర్తిగా వ్యతిరేకించారు. కనీసం ఆ విషయంపై స్పందించను కూడా లేదు. అప్పట్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా పనిచేసిన నేతగా కూడా ఉన్నారు. కాబట్టి మరి రాహుల్ గాంధీకి ఈ విషయం తెలియదా, లేదంటే కావాలనే దాచిపెడుతూ ఇలాంటి అబద్ధాలను చెబుతున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. దీంతోపాటు విఎస్ సంపత్ను సిఈసిగా ఎన్నుకునే సమయంలో కూడా కాంగ్రెస్ కనీసం ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించను కూడా లేదు. వెంటనే రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు ఈ నివేదికను పంపడం, రాష్ట్రపతిపై కూడా వెంటనే సంతకం చేయమని ఒత్తిడి చేయడం, ఇలాంటివి గతంలో అనేక సార్లు జరిగాయి. వీటన్నిటినీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సిఈసిని ఎంపిక చేసే విషయంలో పూర్తి ఏకపక్షంగానే వ్యవహరించింది. కానీ మోదీ గవర్నమెంట్ అలా కాదు. ఈ సిఈసిని ఎన్నుకునే సమయంలో మోదీతో పాటు విపక్ష నాయకుడైన రాహుల్ గాంధీని కూడా ఈ కమిటీలో ఇంక్లూడ్ చేసి ఇద్దరు కలిసే ఎన్నుకున్నారు. అలాంటిది రాహుల్ గాంధీ ఈ విషయాన్ని బయట పెట్టకుండా పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసేందుకే పార్లమెంటును వేదికగా చేసుకున్నారు అని బీజేపీ ఆరోపణ చేస్తుంది. వీటన్నిటినీ చూసుకుంటే నిజానికి ఎలక్షన్ కమిషన్ 1950 ఆ టైం నుంచి ఇప్పటి వరకు చాలా సమర్థవంతంగా పని చేస్తూనే ఉంది. దానిపై ఎన్నో ఆరోపణలు వచ్చినా కూడా ఏవి ఇప్పటి వరకు నిలబడలేదు. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు వ్యవస్థను సర్దుబాటు చేసుకుంటూ ముందుకే సాగుతుందే తప్ప దానిపై ఎటువంటి రిమార్కు లేదు. రాహుల్ గాంధీ నిజానికి అన్ని రాష్ట్రాల్లో పదే పదే ఓటమి పాలు అవుతూనే ఉన్నారు. ఆయన హయాంలో ఏకంగా 95 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సో వీటన్నిటినీ కూడా ఆయన బహిరంగంగా ఒప్పుకోలేక, తన తప్పును తెలుసుకోలేక ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ పైన, ఈవీఎంల పైన ఈ విధంగా నింద వేసే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరి అందులో భాగంగానే ఈ విధంగా పదే పదే అబద్ధాలను చెప్పడం, ఇవే నిజాలు అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం వల్లనే బీహార్లో భారీ ఓటమిని కాంగ్రెస్ పార్టీ చవి చూసింది. మరి ఇప్పటికైనా ఆ పార్టీ
తన తప్పులను తెలుసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందో, లేకపోతే ఎలక్షన్ కమిషన్పై ఇలాగే నిందలు వేస్తూ మళ్ళీ పదే పదే ఓటమిని చవి చూస్తుందో అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.